ఓపెన్ ఫోరం స్వాగతం. ప్రజాగాయకుడు గద్దర్ మనతో ఉన్నారు. ఎవరికి తల వంచం దేనికి భయపడం కొమ్రన్ భీముని తమ్ములం వీరులకే వీరులం. మాట పాట ఆట అనేది ఏదైతుందో ఇది వాస్తవానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో అనేక విధాలైనటువంటి పాటలు మాటలు ప్రజలు పాడుతూ ఉన్నారు. ఈ పాటల యొక్క మొత్తం ఈ 35 సంవత్సరాల యొక్క ఉధృతి చూసినట్టయితే, ఈ పాటల యొక్క ఉధృతి మనం చూసినట్టయితే అనేక క్వాలిటేటివ్ పాటలు వస్తున్నాయి. ఇప్పుడు నేను అనేక పాటలు అప్పటిదప్పుడే పాడడం ప్రారంభించాను. అంటే చాలా రోజుల తర్వాత పాటలు పాడడం జరిగింది. పాటల్లో ఉద్రిక్తతం అనేది ఉన్నదా లేదనడానికి రాజ్యాన్ని ప్రశ్నించేటటువంటి అమెరికా సామ్రాజ్యాన్ని ప్రశ్నించడం, ప్రజల్ని పోరాటానికి కదిలించడంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అది కొనసాగుతూనే ఉన్నది. అయితే గతంతో పోల్చుకుంటే మీ గతంలో మీ పాటలు చాలా సీరియస్గా ఉండే, ప్రభుత్వం మీద సూటిగా ఉండే. కానీ విప్లవోద్యమం పట్ల కొంత ఈ మధ్యకాలంలో చూసుకుంటే మీ వ్యవహార శైలి గమనించిన కొంతమంది చర్చ చేస్తున్న వాళ్ళు విప్లవోద్యమం పట్ల మీరు కొంచెం విరక్తి పెంచుకుంటున్నారు, కొంచెం దూరం జరుగుతున్నారు. విప్లవోద్యమం పట్ల విరక్తి పెంచుకోవడం అంటే ప్రజల పట్ల విరక్తి పెంచుకోవడమే. కాబట్టి విప్లవం అంటే ఏంది? ఈ దేశంలో ఉదాహరణకి నక్సల్బరీ ఉద్యమం తీసుకుందాం. భూమి నీళ్ళ సమస్య. ఆ భూమి నీళ్లు ప్రజలకు దక్కాలంటే అశేషమైన ప్రజల కోసమే దక్కాలి. కానీ ఆ భూమి నీళ్ళు సమస్య ఎక్కడ మనం తగ్గించలేదు. ఆ ప్రజలకు దక్కవలసిందే, ఆ పోరాటం చేయవలసిందే. అది పాడుతూ ఉన్నాం. ఇది ఒక విధంగా కూడా ఏంటంటే ఉదాహరణకి నీకు పాట అప్పుడున్నట్టు లేదు, పాట ఇప్పుడున్నట్టు లేదు అని మాట్లాడతారు. అంటే ఒక స్టేటు తర్వాత కొందరు రాజకీయవేత్తలు కొంత వాళ్ళు ఆ పాట నుండి రాజకీయ నాయకునికి కుదించి రాజకీయ నాయకుడి నుంచి ఇంకో దగ్గర కుదించాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఒక పాట మహాశక్తి. ఈ పాటల గురించి మనము ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్ళామో ఈరోజు లక్షలాది మంది ప్రజలు పాటలు రాస్తారు. ఇదే పాటలను బంద్ చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు. త్వరలో పాటల భ్రమించుకుంటున్నారు పాట పాడటం అనేది చర్చ. పాట నా జీవితం, పాట విరమించుకోవడం ఉండదు. పాట నా జీవితం. ఈ పాటను కొనసాగించే లక్షలాది మంది ప్రజలు నా జీవితం. కానీ ఇటీవల కాలంలో మనం చూసాం, ఖమ్మం వెళ్ళారు, మీరు ఖమ్మంలో గుడికి వెళ్ళారు. అక్కడ ప్రజలను ఆకట్టుకునే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి ఏం సిగ్నల్ చూపించబోతున్నారు మీరు? గుడికి వెళ్ళినా కానీ అదే పాట పాడినాం కదా. గుడికి వెళ్ళినా కానీ అదే పాట. గుడి కొండ మీద ఏం పాట పాడినా తెలుసా? అడవి తల్లికి దండాలో ఓహో, తల్లి అడవికి దండాలో ఓహో, కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగంగా ఉరుకలు చూడు, ఏటిల ఊట చూడు, సెలిబెల సెగలు చూడు, జీవనదులతో చుట్టుముట్టిన గొండొల్ల జీవగడ్డర బాబు. ఇంతేకాదు, ఇంకా ముందుకు పోయినా ఎవరికి తల వంచం దేనికి భయపడం కొమ్రన్ భీముని తమ్ములం వీరులకే వీరులం. అంటే ఎవడైతే తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన చివరి ప్రాణాన్ని ఇయ్యగలడో వాడే చరిత్ర మార్చాడు. ఏ ఉద్యమమైనా. చాలామంది అనుకుంటారు గద్దరన్న అని ప్రోగ్రాంకు 1,00,000 మంది వచ్చిండ్రే, ఇక నువ్వు ఎన్నికలు నిలబడు 1,00,000 మంది నీకు ఓటు గుర్తారన్నారు. అరే వాళ్ళు పాటింతందుకు చూస్తేందుకు వచ్చిర్రా భయ్, 1,00,000 మంది గుద్దరు అని చెప్తాను. అందుగురించే ప్రజా ఉద్యమాలు అనేది నీకు యాక్చువల్ ప్రాబ్లం ఒకటి ఉంది రజని. ఏంటంటే ప్రజా ఉద్యమాలు జరగాలి. ఉదాహరణకి తెలంగాణ ఉద్యమం అనుకుందాం. కమ్మర్ ఓన్ ఇంట్లో బుట్టి కత్తి పీట సుత్తలేదు, వాని ఇష్యూ తీసుకోవాలి. కుమ్మర్ ఓన్ ఇంట్లో బుట్టి పిండ కూడు కుండలేదు ప్లాస్టిక్ బకెట్ వచ్చింది. సాలోని ఇంట్లో బుట్టి సావు బట్ట కొనలేడు, రిలయన్స్ అంబానీ వచ్చేసింది. మంగళోని ఇంట్లో బుట్టి సబ్బు లేదు పురుషు లేదు. ఎక్కడున్నది నీకు మొత్తం అంతా? సాకలోని ఇంట్లో బుట్టి సాకిరేవు బండలేదు, వాషింగ్ మిషన్. బాపనోని ఇంట్లో బుట్టి గుడి లేదు గంట లేదు. ఇంగ్లీష్ రావాలా బిడ్డో, గుడిలో ఉండాలంటే. కోమటోని ఇంట్లో బుట్టి తక్కడ బాట్లు లేవు. గ్రేట్ మహల్ బో కోమటోడు ఆడు అవుట్. భవిష్యత్తులో గద్దర్ ఏం చెప్పారు? నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార మీ పాటనయ్యి వస్తున్నానమ్మో మాయమ్మలార, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార.
తొర్రబడ్డ ఊపిరి తిత్తి బుదు మంది రాగం తీసి ఎడమ చేతి చీల్చిన తూట ఎత్తు మంది రాజండ కిడ్నీ పొంటిపోయిన తూట మీటు మందికి నెరనేమో ఆ వెన్నాముకల ఉన్న తూటమ్మో మాయమ్మలార అన్నా పద పాడుదమందో మాయమ్మలార జాగోరే జాగోరే జాగో జాగో दुनिया का दुश्मन है अमेरिका वाला उनके दलाल है टाटा बिरला उनके गुलाम है देश के नेता उनके चमचे है गांव के जालिम इनसे लड़ना है जागो रे जागो रे वो, जागो रे जागो जागो మన దేశం తీసుకుందాం మన మంచి నీళ్ళల్లో మన పంచదార వేసి మన మంచి నీళ్ళల్లో మన పంచదార వేసి కోకో కోలా ఆడేసి కోకో విషము కలిపి కొబ్బరి బొండకు కోకా కోలకు కొట్లాట పెట్టిండు చూడు. మేము కళాకారులుగా ప్రజలు చేస్తున్నాం. నీ చల్ల నీళ్ళు వద్దు, చల్ల నీళ్ళు జరిగితే సరిదొస్తుంది. నీ నిమ్మకాయ నీళ్ళు వద్దు, నిమ్మకాయ నీళ్ళు తాగితే పుల్ల పుల్లగా ఉంటాయి. నీ చెరుకు రసం వద్దు, చేదు ఉంటుంది. నీ కొబ్బరి నీళ్ళు వద్దు అంటే ఒక్క కోకా కోలా పెప్సీ పెడితే యు ఆర్ రీప్లేసింగ్ 4. నీ చల్ల పోయింది, నీ కోకోనట్ వాటర్ పోయింది, నీకు గన్న రసం పోయింది. అంటే దీంతో తగ్గట్టు నీకు వ్యవసాయం కూడా పోయింది. కాబట్టి టోటల్ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసి ఒక్క అమెరికన్ కోకో లేకుంటే ఒక పెప్సీ కోలా కావాలన్నా లేకపోతే ఇది కావాలన్నా. కానీ మీరు ఎంత వ్యతిరేకిస్తున్నారు? చాలా సుదీర్ఘకాలం నుంచి మీ వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉన్నారు. కానీ జరిగే మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. కోకో కోలా వచ్చింది, ఇంకా మల్టీనేషనల్ కంపెనీలు చాలా వచ్చేస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా వాటికి అలవాటు పడుతూ ఉన్నారు, వాటిని స్వీకరిస్తూ ఉన్నారు. సామ్రాజ్యవాదంలో ఒక గమ్మత్తు ఉందండి. పెట్టుబడిదారి వ్యవస్థ ఏం చేస్తుంది అంటే మొట్టమొదట ఒక వస్తువును క్రియేట్ చేస్తుంది, ఉత్పత్తి. ఆ వస్తువు అంటే ఇప్పుడు సపోజ్ యాప పుల్ల నుండి ఒకటి చిన్నపాటి ఒక పేస్ట్ చేసి దాన్ని ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేయడమే కాదు, దాని పెద్ద ప్రచారం చేస్తారు టీవీలలో. ప్లీజ్ ఇది కొనుక్కోండి, డబ్బులు మీకు డబ్బులు ఏడికెళ్ళి ఇస్తావు, బ్యాంక్ నుండి ఇస్తావు. అది నీ జీవితంలో భాగం చేస్తావు. మీరు అన్నది కరెక్ట్. కలర్ టీవీ, నీ చెప్పులు నీ జీవితంలో భాగమైంది 40%. మొట్టమొదటి సామ్రాజ్యవాదం నీ జీవితంలో భాగం చేసి నేను ఎక్స్ప్లాయిట్ చేస్తాను. అంటే ఇప్పుడు దీనికి కారణము ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న పాలక వర్గాలు కూడా. అడుగడుగు అడుగు చూడు అమరి కోడొస్తుండు, పచ్చాని సేల మీద పడిగే విప్పిండు చూడు, కార్గీలు కంపినోడు కన్ను వేసిండు చూడు, ఇత్తుకు ముత్తిస్తాని విత్తనాలు ఇచ్చి అమరీకోని విత్తనం వేస్తే మొలకారాలే గొలకారాలే. అడుగడుగో అడుగో చూడు అమరీ కోడొస్తుండు, అడుగడుగో అడుగో చూడు అమరీ కోడొస్తుండు. కాడ్బేరు చాకిట్ అయ్యి కొండ నాలికే నాగే, కాడ్బర్రు చాకిట్ అయ్యి కొండ నాలికే నాకే, సెల్లోను బల్బు అయ్యి నెత్తి మీదలిగినాడు, రీకోవాచి అయ్యి కీకి కీకి అండు, పైలెట్టు పెన్ను అయ్యి పాకెట్లో దాగుండు, కలరు టీవయ్యి వాడు కన్ను కొడుతుండు చూడు. అడిగడుగో అడుగో చూడు అమరీ కోడొస్తుండు, అడిగడుగో అడుగో చూడు అమరీ కోడొస్తుండు. అమెరికోని ఎవడు రమ్మంటున్నాడు? హిందుస్థాన్ లీవారోడు వందే మాతారమండు, హిందుస్థాన్ లీవారోడు వందే మాతారమండు, కార్గిలు కంపినోడు తాళారెత్తిండు చూడు, టాటా బిర్లా గాళ్ళు తాళాలు కొట్టుతుండు, హిందుస్థాన్ లీవారోడు వందే మాతారమండు, కార్గిలు కంపినోడు తాళారెత్తిండు చూడు, ప్రధాన మంత్రి గారు పాద వందనమండు, ముఖ్యమంత్రి గారు మూతి నాకు పోతుండు, అడిగడుగు అడుగు చూడు అమెరికోడొస్తుండు, అడిగడుగు అడుగు చూడు అమెరికోడొస్తుండు. గద్దర్ గారు కొత్త ఐడెంటిటీ కోసం తపన పడుతున్నారు. ఏంటి కారణం, ఈ మార్పుకు రీజన్? అమ్మా నా దేశమా, అభాగ్యుల భాగ్యమా, తల్లి భారతదేశమా, త్యాగాల రూపమా దీపమా, భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, అంగట్లో నా అన్నీ ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్లుందో, అందిన కాడికి అమెరికా వాడు, అంతకు అంతా రష్యానోడు,
అడుగుది ఒడుగుది చీనావాడు ఎవడికి దోసిన తీరుగవాడు దోసుకపోతుండో. కొత్త ఐడెంటిటీ ఏం లేదు. పాత ఐడెంటిటీ ఏదైతుందో ప్రజల దగ్గరికి ఆ పాత ఏదైతే మార్పు జరగలేదు కాబట్టి కొత్త రూపాలతోటి కొత్త ఎత్తుగడలతోటి ప్రజల దగ్గరికి మాత్రం పోవడానికి సిద్ధమైన. గద్దర్ పాటలో ఒక ఆవేశం ఉండేది, ఆలోచన ఉండేది, ఒక రాజ్యం మీద ఒక వ్యతిరేక భావన ఉండేది. ఇప్పుడు అదంతా పోయి ఒక ఆవేదన, ఒక బాధతో కూడిన మాత్రమే మీ పాటలో ధ్వనిస్తుంది. గతంకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. వస్తువులు ఏం లేదు, ఫామ్లో ఉంటుంది. వస్తువు మాత్రము అప్పటికిప్పటికి అదే ఉన్నది. ఈ ఫామ్ లోపట మొత్తం మీరు అన్నట్టు ప్రజా జీవితం, అజ్ఞాత జీవితం, ఈ 6 తుపాకులు తగిలిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళిన జీవితంలో. గద్దర్ గారు మీరు ఇప్పుడు ఏంటి, మావోయిస్టా, హ్యూమనిస్టా, సపరేటిస్టా? నేను మనిషిని ముందు ఏ ఇస్టులు పక్షులకేమి అవి ఇజం తెలియదు. పాలియని తల్లి మీద పసిపాపలు తిరుగుబాటు చేస్తారు. ఆ పాపకు ఆకలేసినాడు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. అది నువ్వు అన్నావు కదా మావోయిస్ట్ విప్లవం అంటే అది తిరుగుబాటు. రెండవది, నువ్వు గడ్డెయ్యకుండా పాలు పిండితే ఆవుది అంతది, అది కూడా మరి విప్లవం చదివిందా, మావిజమా, మార్క్సిజమా? గాడిద మీద బరువు ఎంత వేస్తుందో అంతవరకు మోస్తుంది, ఎక్కువ వేస్తే తంతది. దట్ ఈజ్ విప్లవం. చాలామంది మీ పాట వినటం కోసం నేను కాలేజీ మానేసి వచ్చి మీ సభకు అటెండ్ అయిన రోజులు చూసాం. మీ పాట వినటం కోసం లక్షలాది మంది జనం మీ గజ్జె సౌండ్ వినటం కోసం మీ సభలకు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి ప్రజలంతా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే 1969-70లో ఉన్నప్పుడు ఒక డోలికిస్టు నేనే పాట పాడేటోళ్ళం, ఇద్దరమే. ఇంత మార్చగలుగుతాం అనుకోలే. నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో గద్దర్ పాడిన పాట విన్నా, నేను దగ్గరగా ఉండి విన్నా, నీ పాట విన్నా నేనైతే ఎప్పటికీ ఊహించుకోలేను ఈ తరహా. యాదన్నమా యాదన్నా యాదగిరి నరసన్న యాదాద్రి వైనావు యాది మరిసిపోకన్నో యాదన్నా యాదన్న పుట్టిన నా బిడ్డకు పుట్టబోయే కొడుకుకు యాదగిరి యాదమ్మని పేరు పెట్టుకున్నాను. నువ్వు పేరు మార్చుకొని పేరు దుడిపెయ్యకో యాదన్నమా యాదన్న. గొల్లొల్ల పోరడు గొర్రెలు కాసుకుంటారో, పాలొల్ల జీతగాడు బర్లు కాసుకుంటారో. కొండెక్కి కొండ దిగి గుండెంత మండుతుంటే ఎండకాలములోన నాలిక ఎండకపోయి బండ సొరికెల్లో చేరి ఆకులు నమిలి నమిలి ఆ ఎంగిలాకులతోటి రూపం చెక్కారు రో యాదన్నమా యాదన్న. కసి తీర్చుకోనికి ఓలి శమకేలిల ఓలి కాలమ్మలవుతాం ఓలి. అప్పుడు ఎందుకు రాలేదు ఈ డౌట్? జర చూసుకో తల్లో మాయమ్మ కాలమ్మ, జర అరుసుకో తల్లో మాయమ్మ కాలమ్మ. మా ఊరు లీడర్ రోడ్డు మహాచాలుగాడు తల్లి ఓట్లేసుకునేదాకా ఒంగొంగి మొక్కిండు, ఓట్లేసుకున్నాక బూట్లు చూపిస్తుండు, జర అరుసుకో తల్లో. ఇది తెలంగాణ రాకముందు రాసిన పాట. భూమికి పచ్చాని రంగేసినట్లు అమరాల పురుగు మందే రైతుకు పెరుగన్న మాయరో అమలాల. కన్న తల్లి పూసలమ్మి ఫీసు గట్టినాడురో, కమ్మరోనింట్లో బుట్టి కత్తి సుత్తలేదురో. ఇక్కడ పాలు మరిసిన పాప, ముసలోళ్ళు, ప్రజలు ఒక 10% అన్న నా పాట విని వచ్చి నాకు ముద్దు పెట్టిపోతారు. వాళ్ళకిస్తా నేను మెసేజ్, ఈ దేశం మీది, ఈ సంపద మీది. ఓ నా బిడ్డలారా, ఓ యువకులారా, మీ గురించి మీరు 30 ఏళ్ళోడు కొట్లాడరు. మీరు సెల్ ఫోన్ పెట్టుకొని కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి సెల్లు నీ బిల్లు కట్టలేక చేస్తే ఇంటర్నెట్టు నీ నెట్టులో ఇరికి నేను అన్నీ చూసుకుంటున్నా. మీరేం ఆడుంటారు, నేను కొట్లాడాలన్నా. అదే మెసేజ్ ఇస్తాను. ఈ దేశం మీది, ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, దుక్కిని దున్నే రైతుది, మొక్కలు నాటే కూలిది.
తెలంగాణ ఉద్యమంలో పాట రాసినాం, ఏంటి? దాంట్లో ఒక్క లైన్ తీసేసి అన్ని పాడతా. ఆ ఒక్క లైన్ ఏందో చెప్తా. ఆ పాట పాడితే ఐఎమ్ వెరీ క్లియర్ నా ప్రజలకు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చాలా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, భూతల్లి బిడ్డలు చిగురించ కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆరమా, మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, అడవి తల్లి గుండెలోన రగల్ జెండ రాగమా, సింగరేణి గనులల్లో పేలుతున్న శబ్దమా, తరలిపోయే వనరులల్లో తల్లడిల్లే ప్రాణమా, నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా, తల్వారుల గానమా, విడిపోజిన బంధమా, ఎడబాసిన గీతమా, ఎదల నిండ గాయమా, పువ్వు పుప్పొడిలా పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా, రాచరికం కత్తి మీద నెత్తుర్ల గాయమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా, మా పాలన మాకేనని మండుతున్న గోనమా, అమరవీరుల స్వప్నమా. ఉత్తరాంధ్ర మీద మా బావ వంగపండు రాసిన చాలా పాటలు ఉన్నాయి. ఆయన చాలా అద్భుతంగా చేస్తాడు. ఆ ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి చాలా దాని మీద యంత్రం ఎట్లా నడుస్తుందంటే పోరండోలం మీ రైలు లారీ కారు బస్సు మిల్లు మిషను మోటార్ సైకిల్ యంత్రం ఎట్లా నడుస్తుందంటే ఆ కూడు లేనిదా మన కూలల్లల్లా అలా కండ బలంతో అలు కొండలెక్కిరా, ఆ కొండల మీద ఆ బండల మీద రే బాంబులు పెట్టి అవి బద్దలు కొట్టి అరే పట్రోనా పట్రోనా అరే పట్టంటూ ఆ పండ్లు గురుకుతూ ఆ ఎండిన పేగు ఏలాడగట్టిన ఆ పేగుల మీదే రైలు బండి పరుగురా. ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి శ్రీకాకుళం ఆ ప్రాంతంలో అంతా అండాలన్నారో నాగరే నారెనా అంబా తక్కాడే ఐసరే వండ కొమ్మలు కొట్టండి దుక్కులు దున్నండి, దుక్కులు దున్నండి మొక్కలు నాటండి, కుప్పలు కొట్టండి షాట్లకెత్తండి, బతుకు బాట అన్నం కోసం పోరు చేయండో. అలా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, భారతదేశంలోని అన్ని ప్రాంతాల గురించి పాటలు రాశాం. ఇక నీకు ఒక పాటతో ఎండ్ చేసేస్తా. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, కమ్మరి కొలిమిలు రాజినై కుమ్మరి ఆములు మండినై, మాదిగ డప్పులు దన 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 దండోర మోగించినై, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, చీమల దండులు కదిలినై పాముకు గుండెలు అదిరినై, మేక పొటేళ్ళు దుంకినై తోడేళ్ళు తోక మురిసినై, ఆవుల మందలు కదిలినై పులులు పరుగులు తీసినై, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు.